ఏంట్రా ఇక్కడున్నావు? నీకోసం ఎక్కడెక్కడో వెతికాను తెలుసా, అయినా కాల్స్ కట్ చేస్తావేంటి? ఏంట్రా ఏం మాట్లాడవు? అయినా పొద్దున్నే ఈ సిగరెట్ ఏంటి? పొద్దున్నే మీ నాన్న పిలిచి నా క్లాస్ బీకలా? అది పోవాలంటే ఇది పడాల్సిందే. సిగరెట్స్ మానే అని ఎన్నిసార్లు చెప్పాను? సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ సారీ. మా నాన్న కొంచెం సాఫ్ట్గా చెప్పుండాల్సింది, అంత రూడ్గా కాకుండా. బట్ ఆయన ఎలా చెప్పారు అన్నది పక్కన పెడితే ఏం చెప్పారు అన్నది మనకి ఇంపార్టెంట్. నీకంటూ ఒక జాబ్ ఉంటే కొంచెం సెక్యూర్గా ఉంటుంది, మంచి శాలరీ ఉంటుంది, సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది. మనం ఎవ్వరికీ తగ్గాల్సిన పని లేదనే కదా. నువ్వు అడగొచ్చు, ఇవన్నీ ఉంటేనే నువ్వు నాతో ఉంటావా అని. అవి లేకపోయినా ఉంటాను, బికాజ్ ఐ లవ్ యూ. అది నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మా నాన్నకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? నువ్వే చెప్పు. ఏ తండ్రైనా తన కూతురు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా సంతోషంగా సుఖంగా ఉండాలనే కదా అనుకుంటారు. డబ్బుతో సుఖాన్ని కొనగలం కానీ సంతోషాన్ని కొనలేం. అది ఓ మంచి పని చేసినప్పుడు లేదా మన మనసుకి నచ్చిన వాళ్ళతో ఉన్నప్పుడే కలుగుతుంది. నువ్వు చెప్పింది 100% ట్రూ, నేను ఒప్పుకుంటాను. కానీ జాబ్ లేకుండా నువ్వు నన్ను ఎలా పోషించగలవు అనేదే ఆయన పాయింట్. అలా అయితే మా అమ్మకి మా నాన్నకి పెళ్ళైనప్పుడు మా నాన్నకి జాబే లేదు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదా? నేను పుట్టలా, మేము హ్యాపీగా లేమా? ఇక్కడ జాబ్ మ్యాటర్ కాదు, హవ్ యూ లవ్, హవ్ యూ కేర్, హవ్ యూ ప్రొటెక్ట్ అనేదే మ్యాటర్. బా, ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. జనరేషన్ ఏదైనా ఆలోచించే విధానం మారాలి కానీ ప్రేమించే విధానం కాదు. బా, ఇలాంటి సొల్లు డైలాగ్ లాపి వెళ్ళి జాబ్ వెతుక్కోవచ్చు కదా. అదే చేస్తున్నాం రోజు. ఏం చేస్తున్నావో నేను చూస్తూనే ఉన్నాను. పొద్దున 10 వరకు లెగవు, అర్ధరాత్రి ఫ్రెండ్స్ తో షికార్లు, సినిమాలు అని తిరుగుతూ ఉంటావు. ఇక్కడ జాబ్ ట్రయల్స్ ఎక్కడున్నాయి? బాగా జాబ్ ట్రై చేస్తున్నావు కదా. పోనీ నా ఫ్రెండ్ కంపెనీలో రిఫరెన్స్ ఇప్పిస్తే బాబు గారికి రిఫరెన్స్ నచ్చదు కదా. పెద్ద అంబానీ మరి. ఏంటే నోర్లేస్తుంది? నేను తాగుతా తిరుగుతా, నాకు నచ్చినట్టుంటా. ఇష్టమైతే ఉండు, లేకపోతే మీ బాబు చూపించిన పెళ్లి చేసుకో. పెద్ద పోజు కొడుతుంది. అయినా నువ్వు తప్ప నాకు ఇంకెవరో దొరకరు అనుకున్నావా? అందుకే కదా నా వెనకాల 2 సంవత్సరాలు తిరిగావు. నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పంటే అదే. నేను కాబట్టి ఉన్నాను నీతో. అదే వేరే అమ్మాయి అయితే తలెత్తి కూడా చూడదు నిన్ను. ఏంటే ఊరుకుంటే రెచ్చిపోతున్నావో? ఇప్పుడు చెప్తున్నా విను, నేను జాబ్ చేయను, ఖాళీగానే ఉంటా. అండ్ ఇంకోటి, ఈ క్షణమే నేను వదిలేస్తున్నా. ఏం బిక్కున్నారో బిక్కో నువ్వు మీ బాబు కలిసి. ఏయ్, మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇంకొకసారి మా డాడీ గురించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. అబ్బో, పొద్దున్నే మీ నాన్న పిలిచి నాకు సన్మానం చేశాడు, మరి జాబ్ లేదని నన్ను అవమానించలా? ఏ, మా డాడీ చెప్పింది నీ మంచి కోసమే కదా. ఆహా, దిగొచ్చారండి అబ్బా కూతుర్లు కలిసి నా మంచి కోరేదానికి. ఇంకొకసారి మా డాడీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకొని చెప్తున్నా. మాట్లాడతాను. ఏం చేస్తావా? మా డాడీకి రెస్పెక్ట్ ఇవ్వని మనిషి నాకొద్దు. ఇట్స్ ఆల్ ఓవర్, బాయ్. పోవే, నీకు నీ బాబుకి జాబులు చేసేవాళ్ళే కావాలి, నేనొద్దు. ఒక్క నిమిషం ఆగవే. ఇందాకేంటే అన్నా, నన్ను ఏ అమ్మాయి కన్నెత్తి చూడదా? ఇప్పుడు చెప్తున్నా విను, నెల రోజుల్లో నీకంటే అందమైన అమ్మాయి, నీకంటే పాష్ అమ్మాయి, నీకంటే రిచ్ ఫిగర్ని పడేసి నా బైక్ బ్యాక్ సీట్లో ఎక్కించుకొని నీ కళ్ళ ముందే తిరుగుతా. డూ వాట్ ఎవర్ యు వాంట్. పోరా. పోవే. వాడు అలాగే అంటాడరా. వాడి దగ్గర జేబులో రూపాయి ఉండదు, ఏముండదు. అరే సార్ వస్తాను, మళ్ళీ చేస్తాడు. బ్యాగ్ ఇవ్వండి సార్. కార్ది. షూర్ సార్. రాజు, 1 సెకండ్. హలో. ఓకే, విల్ వర్క్ ఆన్ ఇట్. షూర్. One second, I'll call you back. Hey, రాజు సార్ వస్తున్నా. చెప్పండి సార్. నీళ్ళు ఎవరితో బండి మీద వెళ్తున్నారా ఇందాక? తెలుసు సార్ నాకు. వెంటనే కనుక్కో. సరే సార్, నేను కనుక్కుంటాను సార్.
ఎవరిది అన్నోన్ నంబరు? హలో, విజయ్ నా మాట్లాడుతుంది. అవును, ఎవరు? ఇఫ్ యూ డోంట్ మైండ్, మా సార్ నేను ఒకసారి కలవాలంటున్నారు. ఎందుకో ఏంటో కలిసాక చెప్తా అంటున్నారు. ఒకసారి వచ్చి కలుస్తారా? సరే, లొకేషన్ పంపండి, వస్తాను. సార్ వాడు వచ్చాడు. రమ్మను. నేనే నీకు కాల్ చేసి రమ్మనింది. మీరెవరో నాకు తెలీదు. నాతో మీకేంటి పని? చెప్తా. నీ పేరేంట్రా? విజయ్. పూర్తి పేరు చెప్పు. పల్నాటి విజయ్ కృష్ణ. నేనెవరో నీకు తెలుసా? మ్హూ. రఘునందన్, నీళ్ళు వాళ్ళ బ్రదర్ని. హో, అవునా, నైస్ టు మీట్ యూ. నేనెవరో తెలియకుండానే నా చెల్లిని ప్రేమించావా? ఫుడ్ బాగుందో లేదో తెలుసుకోవాలంటే రెస్టారెంట్స్ గురించి తెలుసుకోవాలి, కానీ డెలివరీ బాయ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరేంటి? అంటే మీ క్యాస్ట్ ఏంటని అడుగుతున్నా. తెలీదు. తెలీదా? క్యాస్ట్ ఏంటో తెలియకుండానే పెంచారా మీ ఇంట్లో మీ అమ్మ నాన్న? మా అమ్మ నాన్న క్యారెక్టర్ గురించి చెప్పి పెంచారు, కానీ క్యాస్ట్ గురించి చెప్పి పెంచలేదు. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. నా చెల్లిని ఎందుకు లవ్ చేసావు? నేను మీ చెల్లిని ఏం ప్రేమించలే, మీ చెల్లి నన్ను ప్రేమించింది. నేను జస్ట్ యాక్సెప్ట్ చేశాను అంతే. సరే, తనంటే చిన్నపిల్ల, ముందు వెనక తెలియకుండా లవ్ చేసింది. నీకన్నా అనిపించాలి కదా, మన రేంజ్ ఏంటి, ఆ అమ్మాయి రేంజ్ ఏంటి, మన స్టేటస్ ఏంటి, ఆ అమ్మాయి స్టేటస్ ఏంటని. అంటే ఏ ఆడి కార్లోనో బెంజ్ కార్లోనో వచ్చి ప్రపోజ్ చేస్తుంటే ఆలోచించిండేవాన్నేమో రేంజ్ గురించి, స్టేటస్ గురించి. తను చాలా క్యాజువల్గా, సింపుల్గా వచ్చి ప్రపోజ్ చేసింది. సో ఆ సింప్లిసిటీ నచ్చి నేను కూడా యాక్సెప్ట్ చేశాను. పోనీ కలర్ చూసి, ఫిగర్ చూసి తను పెద్దింటి అమ్మాయి అనుకుందాం అనుకుంటే, ఈ మధ్య మిడిల్ క్లాస్ అమ్మాయిలు కూడా కత్తిలా ఉన్నారు. నువ్వు కూడా కార్లో వెళ్ళేటప్పుడు కిటికీలో చూసుంటావులే. అంటే వాళ్ళ మెయింటెనెన్స్ అలా ఉందనుకో. సో నేను ఎలా కనుక్కునేది ఎవరేంటని? మాటలు బాగా నేర్చు. ఇవి చూసే కదా అమ్మాయిని పడేసేది. ఎవరు చెప్పారు? అమ్మాయిలు మాట పడతారేమో కానీ మాటలకి పడరు. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. నీకు మా చెల్లిని వదిలేయాలంటే ఎంత డబ్బు కావాలో చెప్పు. బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది కదా అని కంటికి కనిపించిందంతా కొనాలంటే కుదరదు కదా. సరే, ఏం కావాలో చెప్పు. నీ చెల్లి కావాలి, ఇస్తే పెళ్లి చేసుకుంటాను. పెళ్ళా? ప్రేమించుకోవడానికి తనకి నువ్వు నచ్చి నీకు తను నచ్చితే సరిపోతుంది, కానీ పెళ్ళికి అలా కాదు. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చాలి. అయినా నీ దగ్గర ఏముందని నా చెల్లినిచ్చి పెళ్లి చేయాలి? డబ్బు ఉందా? బంగ్లాలు ఉన్నాయా? పోనీ తిరగడానికి కాస్ట్లీ కార్లు ఉన్నాయా? ఇవన్నీ నా దగ్గర లేవు, కానీ నీ చెల్లి మీద ప్రేమ ఉంది. ఫ్యూచర్లో ఇవన్నీ కొనగలననే నమ్మకం ఉంది. ఈ రెండింటిని నమ్ముకున్నోళ్ళు బాగుపడినట్టు చరిత్రలో లేదు. పోనో పని చేద్దాం. నీకు నచ్చిన అమ్మాయిని నువ్వే చూసుకో, నీ స్టేటస్కి తగ్గట్టు. ఆ పెళ్లి ఖర్చులేవో నేనే చూసుకుంటాను. ఓకే కదా? ఏదో పిలవగానే వచ్చాడు, కాఫీ ఇస్తే తాగుతాడు, వదిలేమంటే వదిలేస్తాను అనుకుంటున్నావా? చాలా మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నా. వదలకపోతే ఏమవుతుందో తెలుసా? ఏంటి బెదిరిస్తున్నావా? నీకు నా క్యారెక్టర్ గురించి తెలిసి ఉండదు. ఈ విజయగాడికి ఒక అమ్మాయి నచ్చితే ఆ అమ్మాయి కలర్ ఏంటి, క్యాస్ట్ ఏంటి, బయోడేటా ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, రిచ్చా, రోడ్ సైడ్, అవేమీ చూడను. నచ్చితే ప్రేమిస్తా, నన్ను ప్రేమిస్తే చచ్చే వరకు తోడుంటా. తల ఉంచితే తాళి కడతా, చెయ్యిస్తే లేపుకుపోతా. అది ఎవడి కూతురైనా సరే, ఎవడి చెల్లైనా సరే. అది మన క్యారెక్టర్. వస్తా. నేను ఇంకా వెళ్ళమని చెప్పలేదు. నువ్వు పిలిచావని రాలేదు, మ్యాటర్ ఏందో తెలుసుకుందామని వచ్చా. వచ్చాక తెలిసింది లైఫ్లో 10 నిమిషాలు వేస్ట్ అయిందని. రేయ్, నీకు ఇంకా నా గురించి తెలిసినట్లేదు. సర్లే, డీటెయిల్స్ వాట్సాప్ చేయి, ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకుంటా. 1 సెకండ్. రేపటి నుంచి నువ్వు నా చెల్లిని గనక కలిసినట్టు తెలిసిందో, ఓహ్, ఏం చేస్తావు? ఏం చేస్తావు?
అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? డబ్బా? అది నేను రేపు సంపాదించలేనని నువ్వు గ్యారంటీ ఇస్తావా, లేదా నువ్వు చూసిన వాడి దగ్గర లైఫ్ లాంగ్ ఉంటుందనే షూరిటీ ఇస్తావా? పోనీ ఇందాక నుంచి అంటున్నావే రేంజ్ అది ఇది అని, ఓ అది లేదనా? పైసలతో వచ్చింది ఏదైనా పైసలు ఉన్నంత వరకే. అది పేరైనా, పవర్ అయినా, పొజిషన్ అయినా. మనమంటూ సంపాదించుకునేది జీవితాంతం మనతోనే ఉంటుంది. అది గెలుపైనా, గౌరవమైన, గుర్తింపైనా, చివరికి ప్రేమైనా. రేయ్, మర్యాదగా చెప్తున్నా, నా చెల్లిని వదిలేయి. వదిలేసే అంటే నేనేం చేయాలి? రోడ్డు మీద ఖాళీగా తిరగలా? నిన్నెవడరా ఖాళీగా తిరగమన్నాడు? చదువుకున్న ఒక మంచిగా జాబ్ చేసుకో. అసలు ఎవడిస్తున్నాడు జాబులు ఇక్కడ? నేను ఫైల్ పట్టుకొని తిరగని కంపెనీ లేదు, ఫేస్ చేయని ఇంటర్వ్యూ లేదు. అరే జాబ్ కావాలంటే ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. అసలు ఎక్స్పీరియన్స్ కావాలంటే ఫస్ట్ జాబ్ ఇవ్వాలి కదా. నేను ఇస్తా. ఏంటది? జాబ్ నేను ఇస్తా అంటున్నా. నేను నమ్మను. రే, నా కంపెనీ ఉందిరా, నీకు జాబ్ ఇవ్వటం నాకు పెద్ద సమస్య కాదు. ట్రస్ట్ మీ. ట్రస్టా? ఎలా? మీ డబ్బున్న వాళ్ళు అస్సలు నమ్మను. ఇలా ఇచ్చే అలా తీసేసుకుంటారు. ఓకే, విల్ డూ వన్ థింగ్. అగ్రిమెంట్ రాసిస్తాను. నువ్వు జీవితాంతం నా కంపెనీలో పనిచేయచ్చు. అండ్ ఐ పే యూ మోర్ మనీ. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నా చెల్లిని వదిలేయి. ఏంటి ఏమన్నావు? జాబ్ ఇస్తే నీ చెల్లిని వదిలేయాలనా? ఎస్. ఏమనుకుంటున్నావు నా గురించి? డూ యూ థింక్ ఆమె చీప్ క్యారెక్టర్? జాబ్ ఇస్తాడంటే ఇడి చెల్లిని వదిలేయాలంట. వదిలేయాలనా? వదిలేయాలనా? సరే వదిలేస్తా. నేను నిజంగా వదిలేస్తావా? నువ్వు గంటలో ఆఫర్ లెటర్ నా చేతిలో పెట్టు. రేయ్, 10 నిమిషాల్లో ఉంటుందిరా. కార్తిక్, నీకు కొన్ని డీటెయిల్స్ వాట్సాప్లో సెండ్ చేస్తాను. 5 మినిట్స్లో ఆఫర్ లెటర్ రిలీజ్ చేయాలి. ఓకే, చాలా చూసినట్టండి. వస్తుంది చూడు. నువ్వు జీవితాంతం నా కంపెనీలో పనిచేయచ్చు. అండ్ ఐ పే యూ మోర్ మనీ. సార్, మీరు చేసిన హెల్ప్ నేను లైఫ్లో మర్చిపోలేను సార్. సారా? ఇందాక రా అన్నట్టు గుర్తు. అట్లా మాట్లాడింది నేను కాదు సార్. బీటెక్ కంప్లీట్ అయ్యి 2 years ఖాళీగా ఉన్న ఒక నిరుద్యోగి. ఇప్పుడు మీరు నా బాస్, నేను మీ స్టాఫ్. బా కమలా హాసన్, ఎన్ని షేడ్స్ ఉన్నారా నీలో? సినిమాలో ట్రై అయిపోయావు. ఊరుగాను సార్, మీరు మరేనా జాబ్ ఇచ్చాడని జోకులు వేస్తున్నారు. సరే కానీ లవ్ అంటే అది ఇది అని ఏవో కబుర్లు చెప్పావు. జాబ్ ఇవ్వగానే అలా వదిలేసావేంట్రా? సార్, ఇండియాలో గర్ల్ ఫ్రెండ్ దొరకడం చాలా ఈజీ, అదే జాబ్ దొరకడం చాలా కష్టం. మీకు ఒకటి చెప్పనా? జాబ్ ఉంటే పిల్ల వస్తుంది, కానీ పిల్ల ఉంటే జాబ్ రాదు. సింపుల్ లాజిక్. ఎన్ని తెలివితేటలురా. సరే సార్, నేను చాలా షాపింగ్ చేసుకోవాలి. అసలే రేపు జాబ్లో జాయిన్ అవ్వాలి కదా, వెళ్ళొస్తా. రేయ్, రేపు సండేరా, ఆఫీస్ క్లోజ్. ఓ షట్, ఇట్స్ ఎంబారసింగ్. జాబ్ వచ్చిన ఎక్సైట్మెంట్లో రేపు సండే అని కూడా మర్చిపోయాను. షట్. సరే, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. నువ్వు కూడా రేపటి నుంచి నా చెల్లి జోలికి రాకూడదు. చెల్లా? ఏ చెల్లి? మేడమా? అసలు మేడం ఉందని నాకు ఇప్పటిదాకా తెలియదు సార్. ఒరే ఆపరా బాబు, నీ ఓవర్ యాక్టింగ్. నీకు తన్ను. ఓకే ఓకే, వెళ్ళొస్తా. మళ్ళీ ఏంట్రా? అద్దాలు సార్, అసలే చాలా కాస్ట్లీ. మీ చెల్లె గిఫ్ట్ ఇచ్చింది. బాస్ కొనుక్కోట్రా. హే హాయ్. 2 రోజుల నుంచి కాల్స్ మెసేజ్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అదా కొంచెం బిజీగా ఉన్నాలే. నీ పని అయిపోయిందిగా, ఇంకా మాతో ఏం పని ఉంటుంది రే? పోయింది. బాబా బాబా, ఏం ప్లాన్ చేసావురా? నీకు నీ గర్ల్ ఫ్రెండ్ కి గొడవ అయితే దానికి రీజన్ జాబ్ అని తెలిసి, జాబ్ ఉంటే ప్రాబ్లం సాల్వ్ అయ్యిద్దని అదే టైంలో నీ ఇంటర్ క్లాస్మేట్ అయినా నేను ఇన్స్టాలో రీసెంట్గా ఫ్యామిలీ పిక్ పోస్ట్ చేస్తే అందులో ఉన్న మా కంపెనీని చూసి జాబ్ కోసం నన్ను కలిసి ప్లాన్ చేసి కన్విన్స్ చేసి కావాలనే మా అన్న చుట్టూ తిరిగి మా అన్న చూసి మాట్లాడడానికి పిలిస్తే ప్రేమ కంటే ప్రపంచంలో ఏదీ గొప్పది కాదు అన్నట్లు బిల్డప్ ఇచ్చి చివరికి మా అన్న చేతే జాబ్ ఇస్తా, మా చెల్లిని వదిలే అనేలా చేసి ఏదో త్యాగం చేసినట్లు నన్ను వదిలేసి జాబ్ సంపాదించావు. ఆ దేవుడు ఇచ్చిన దాంట్లో ఏదో కొంచెం వాడా. టోటల్ క్రెడిట్ గోస్ టు గాడ్ ఓన్లీ. సరే, నేను బయలుదేరతా. బాయ్. ఇంత అర్జెంట్గా ఎక్కడికి వెళ్తున్నావు? లిఖితాన్ని కలిసి 1 month అవుతుంది. వెళ్ళి కాలు పట్టుకొని క్షమించమని అడుగుతా. వాట్? నువ్వు కాలు పట్టుకుంటావా? తప్పేముంది? పక్కనుంటే ఆనందపడటం, దూరమైతే బాధపడటం తప్ప మాకు పెద్ద ఇంకేం తెలియదు. సరే, నేను వెళ్తా. అరే, ఒక డౌట్. ఏంటి? ఇదంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుందని నీకు ముందే తెలుసా?